నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. రాముని యొక్క తీవ్రమైనటువంటి ధాటికి రావణాసుడు తట్టుకోలేకపోయాడు. రావణుడి యొక్క హృదయం వ్యాకులం అయిపోయింది, చాలా
విభ్రాంతమైపోయింది, భయభ్రాంతమైపోయింది. రావణాసుడికి ఏ పరిస్థితి కలిగిందంటే ఆయుధాన్ని పైకి ఎత్తడానికి కూడా శక్తి చాలినట్టుగా అయిపోయాడు అన్నమాట. ఆ మనోవ్యాకులత వల్ల, భయం వల్ల ధనుస్సు పట్టుకుని బాణం ఎక్కుపెట్టి లాగడానికి కూడా చేతకానటువంటి ఆ స్థితికి వచ్చాడు. అందువల్ల వాడి యొక్క పరిస్థితి చూశాడు సారథి. వాడు చాలా బుద్ధిమంతుడైనటువంటి వాడు, అన్నీ ఎప్పుడెలా చేయాలో తెలిసినటువంటి వాడు. పైగా రావణుడు కొంచెం స్పృహ కోల్పోయినట్టుగా కూడా ఉన్నాడు, అంటే పూర్తిగా అలర్ట్గా లేడనమాట. అందువలన సారథి ఏం చేశాడంటే, ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు రాముడు మామూలు బాణాలు వేసినా కూడా చనిపోగలడు వీడు, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకని ఆ సారథి చాలా చాకచక్యంగా ఆ రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. దాంతో మనకి 103వ సర్గ పూర్తి అయింది. 104వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. అప్పుడు వెంటనే మళ్ళీ కొద్దిసేపట్లోనే స్పృహలోకి వచ్చాడు. చూస్తే ఎక్కడున్నామంటే రణభూమిలో లేరనమాట. రణభూమికి దూరంగా తీసుకొచ్చాడు. అప్పుడు సత్ మోహాత్ సుసంక్రుద్ధ కృతాంత బలచోదిత క్రోధ సంరక్తనయనో రావణ సూతమబ్రవీత్. వాడు సతు, ఆ రావణుడు మోహాత్ సుసంక్రుద్ధ, మోహము అనేటువంటి దానివల్ల, అంటే ఏమిటంటే మనస్సుకి ఒక రకమైనటువంటి మనస్సు కప్పేసినట్టు అయిపోతుంది అన్నమాట. అటువంటి విధంగా మనస్సుకి కలిగినటువంటి దీనివల్ల సుసంక్రుద్ధ, చాలా కోపంతో ఉన్నాడు. కృతాంత బలచోదిత, కృతాంత అంటే యముడు. ఆ యముడి యొక్క శక్తితో చోదితుడై ఉన్నాడు, నడిపింపబడుతున్నాడు. కాలం కూడా కాలం దగ్గరికి వచ్చిందన్నమాట వాడికి. అందువల్ల చాలా కోపంతో క్రోధ సంరక్తనైన కోపం వల్ల కళ్ళు ముందు బాగా ఎర్రబడిపోయాయి. సాధారణంగా కోపం తరచుగా వచ్చేటువంటి వాడికి కళ్ళు తొందరగా ఎర్రబడతాయి. అంటే కంట్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చో ఏదో ఎర్రబడడం కాదు. ఆ క్రోధం అనేటువంటి తరచుగా రావడం ఉన్నటువంటి వాడికి ఆ రక్త ప్రసారం అనేటువంటిది కళ్ళలో కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు తొందరగా ఎర్రబడిపోతాయి. అందుకని వీడు క్రోధ సంరక్తనైన, క్రోధంతో ఎర్రగా అయిపోయినటువంటి కళ్ళు ఉన్నటువంటి వాడు. అలా ఉండి సూతం అబ్రవీత్, సారథితో అన్నాడు, హీన వీర్యమివ ఆసక్తం పౌరుషేణ వివర్జితం భీరం లఘుం ఇవ అసత్వం విహీనమివ తేజస విముక్తమివ మాయాభిరస్త్రైరివ బహిష్కృతం మాం అవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచేష్టసే. ఒరే దుర్బుద్ధి, నీకు దుర్బుద్ధి ఎందుకు పుట్టిందిరా? నీకు నువ్వు నేను చెప్పినట్టు చేయకుండా మాం అవజ్ఞాయ, నన్ను లెక్క చేయకుండా స్వయా బుద్ధ్యా విచేష్ట
బుద్ధితో పనిచేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను యుద్ధభూమి నుంచి ఇలా తీసుకొచ్చేయడం చాలా గొప్ప పని చేశాను అనుకుంటున్నావు నువ్వు. కానీ దానివల్ల ఏం జరిగిందంటే నన్ను హీన విక్రమం అంటే నా పరాక్రమం అంతా కూడా తగ్గిపోయినటువంటి వాడినిగా, అశక్తం శక్తి లేనటువంటి వాడినిగా, పౌరుషేణ వివర్జితం పౌరుషం అనేటువంటి నన్ను వదిలిపోయింది. భీరం అంటే పిరికివాళ్ళలాగా, తర్వాత లఘువా సత్వం, సత్వం అంటే బలం, అసత్వం అంటే బలం తగ్గిపోవడం, ఆ తగ్గిపోయినట్లుగా ఉన్నటువంటిది. తర్వాత విహీనమివ తేజస, ఆ తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయింది. విముక్తమివ మాయాభి, అలాగే మాయలు, నాకు ఎన్నో మాయలు తెలుసు కదా, ఆ మాయలన్నీ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయినట్టుగా. విముక్తమివ మాయాభి అస్త్రైరివ బహిష్కృతం, అలాగే నాకు నా అస్త్రాలన్నీ కూడాను నన్ను బహిష్కృతం, వాటన్నిటి నుంచి కూడా నేను బహిష్కరింపబడినటువంటి వాడిగా అయిపోయాను, కనిపిస్తున్నాను నేను. ఈ విధంగా అవడానికి కారణం ఏమిటంటే నువ్వు నీ సొంత బుద్ధి ఉపయోగించి నువ్వు నాకు అవమానం కలిగిస్తున్నావు. ఎంత అలా వెనక్కి వచ్చేయడం అనేటువంటిది ఎంత అవమానకరం. దానివల్ల శత్రువులు ఏమనుకుంటారు, నేను పరాక్రమ శూన్యుని అయిపోయాను, అసమర్థునైపోయాను, పురుషార్థాలు అనేటువంటివి కోల్పోయాను, చాలా భయం అవి ఆవహించినటువంటి వాడిని, అలా అయిపోయాను. తర్వాత మాయలు అన్నీ కూడా ఉన్నటువంటివన్నీ పోయాయి, నాకు అస్త్రాలు కూడా పనిచేయట్లేదు అని అన్నిటి చేత బహిష్కరింపబడినటువంటిగా అయిపోయాను అని అనుకుంటారు కదా వాళ్ళు, శత్రువులు. అలా తీసుకురావడం అనేటువంటిది ఎంత అవమానం అసలు. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు, దేవదానవ యక్షగంధర్వులు లాంటి వాళ్ళనే యుద్ధంలో జయించినటువంటి వాడు, ఇప్పుడు కూడా అంత పరాక్రమం చూపిస్తున్నటువంటి వాడు, అలాంటి వాడిని యుద్ధంలో కొంచెం స్పృహ కోల్పోయినట్టుగా అయ్యి, ఆ అవతల వారు శత్రువు అయినటువంటి రాముడు వేసినటువంటి ఆ బాణానికి సొమ్మసిల్లినట్టు అయిపోయినటువంటి స్థితిలో మళ్ళీ మెలకు వచ్చే లోపల ఇలా తీసుకురావడం అనేటువంటిది ఎంత అవమానకరమైన పని చేసావు నువ్వు. కిమర్థం మామవజ్ఞాయ మత్స్యందనం అవేక్ష్య చ త్వయా శత్రు సమక్షం మే రథోయం అపవాహితః. నేను నాకు తెలియకుండా ఇలా నాకు అవహేళ, నాకు ఉన్నటువంటి గౌరవం పోగొట్టినట్టుగా నువ్వు నన్ను ఈ రథంలో ఇలా వెనక్కి తిప్పి తీసుకొచ్చావు దూరంగాను. నీ ఉద్దేశం ఏమిటి అసలు? కిమర్థం, ఎందుకు నువ్వు చేసావు ఈ పని? అవజ్ఞాయ, నన్ను లెక్క చేయకుండా, మచ్చందనం అవేక్ష్యచ, నువ్వు నా శత్రు సమక్షంలో, త్వయా శత్రు సమక్షమే, నా శత్రు సమక్షంలో ఈ నా మంచి రథాన్ని, శ్రేష్టమైనటువంటి రథాన్ని దూరంగా తీసుకొచ్చేసావు. ఎవరిని అడిగి చేసావు ఈ పని? త్వయాద్యహి, డాంగిల్ మీద పెట్టి, త్వయాద్యహి మమానార్యం చిరకాలముపార్జితం
యశో వీర్యం చ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః. అద్య ఇవాళ ఈరోజు ఇప్పుడు ఓరి అనార్యుడా, అంటే గౌరవింప తగనటువంటి పని చేసినటువంటి వాడా, మమ చిరకాలం ఉపార్జితం యశో వీర్యం చ తేజశ్చ ప్రత్యయశ్చ చ. నువ్వు నేను చిరకాలం ఎంతో కాలం నుంచి ఆర్జించుకున్నటువంటి యశస్సు, కీర్తి, పరాక్రమం, తేజస్సు, ఇవన్నిటి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కాస్త నాశనం చేసావు కదా. ప్రఖ్యాత వీర్యశ్చ రజనీయశ్చ విక్రమైః పశ్యతో యుద్ధలుబ్ధోయహం కృతః కా పురుషస్త్వయా. నా శత్రువైనటువంటి నా శత్రువైనటువంటి రాముడు ఉన్నాడే, అతను పరాక్రమంతో చాలా ప్రఖ్యాతి పొందినటువంటి వాడు. అతన్ని నా బలపరాక్రమాలతో చూపించి శత్రో ప్రఖ్యాత వీర్యస్య రజనీయస్య విక్రమైః పశ్యతో యుద్ధలుబ్ధోహం. అంటే నేను శత్రువు యొక్క బలపరాక్రమాలన్నింటినీ చూసి నేను యుద్ధలోభినైనటువంటి వాడిని, ఆయనకు మళ్ళీ నా బలపరాక్రమాలు చూపించవలసినటువంటి వాడిని అయ్యుండి కూడా నన్ను శత్రువు దృష్టిలో ఒక పిరికివాడిని కింద చేసేసావు నువ్వు. ఈ విధంగా వెనక్కి తీసుకొచ్చి, శత్రువు చాలా బలపరాక్రమాల్లో విఖ్యాతుడైనటువంటి వాడు, అటువంటి వాడిని నా బలపరాక్రమాలు చూపించి అతన్ని నేను ఎటువంటి వాడినో తెలియజేయాలి. అలా ఉన్నటువంటిది నన్ను, పైగా నేను యుద్ధలోభిని, అంటే ఎంత యుద్ధం చేసినా ఇంకా చాలదు నాకు, యుద్ధలోభి అన్నాడు. లోభి అంటే పీనాసివాడు. లోభి అంటే, యుద్ధలోభి అంటే అర్థం ఏమిటి? ఇంకా చాలా యుద్ధం అనిపించదు నాకు, ఎంత చేసినా ఇంకా యుద్ధం చేద్దామని ఉంటాను. అలాంటి వాడిని నేను. అలాంటిది ఇప్పుడు వాడి దృష్టిలో నేను పిరికివాడిని అయిపోయి వెనక్కి వెళ్ళిపోయానటువంటిది, అలాంటి అభిప్రాయం పడింది వాడి దృష్టిలో. ఇలాంటి పని చేసావు నువ్వు. యత్వం కథమిదం మోహాన్న చేద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణత్వం ఉపస్కృతః. అందుకని నువ్వు ఇప్పుడు ఈ విధంగా ఈ రథాన్ని ఏదో రకంగా వాడికి ఎదురుగా తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళకపోతే నా అనుమానం అనేటువంటిది ఉందే, అది సత్యం అవుతుంది. ఏమిటి నా అనుమానం? సత్యోయం ప్రతితర్కో మే పరేణ త్వముపస్కృతః. నువ్వు కనుక ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ ఈ రథాన్ని వాడికి ఎదురుగుండా తీసుకెళ్ళకపోయావా, నాకు నీ మీద ఉన్నటువంటి అభిప్రాయం గట్టిపడుతుంది. ఏమని? నువ్వు తప్పకుండా శత్రువు దగ్గర నుంచి ఏదో పురస్కారం పొంది ఉంటావు అని చెప్పి వాడు నిన్ను లోపరుచుకొని ఉంటాడు, వాడికి లోబడినట్టు ఉంటావు, లోబడాము అనేటువంటి అభిప్రాయం స్థిరమవుతుంది. లేదా నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? నేను నా పరాక్రమం వాడి మీద చూపించవలసిన సమయంలో నన్ను అక్కడి నుంచి దూరంగా తీసుకొచ్చేసావు కదా. అంటే నువ్వు నా శత్రువు నిన్ను ప్రలోభ పెడితే నువ్వు ప్రలోభం పడి ఉంటావని నాకు అనుమానం, అది స్థిరం అవుతుంది ఇప్పుడు నువ్వు కనుక తీసుకెళ్ళకపోతే అన్నాడు. నహి తద్విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సదృశం త్వేతత్ యత్త్వయేతత్ అనుష్ఠితం.
నహి తద్విద్యతే కర్మ సుహృద. సుహృద అంటే నువ్వు నాకు నిజంగా నా ఎందుకు స్నేహం ఉండి నా హితం అనేటువంటిది నువ్వు చేసేటువంటి వాడు అయితే నువ్వు చేసినటువంటి పని ఇలాంటి పని చేయవు. హితకాంక్షిణ, నా హితం కోరినటువంటి వాడు అయితే, నా యందు స్నేహభావం ఉన్నట్టయితే నువ్వు ఇలాంటి పని ఎప్పుడు చేయవు. నువ్వేం చేసావంటే రిపూణాం సదృశం త్వేతత్, శత్రువులు నాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పని నువ్వు చేసావు. నువ్వు నాకు శత్రువులా పనిచేసావు ఇప్పుడు అంటున్నాడు. నువ్వు నాకు హితం కోరేటువంటి స్నేహితుడిగా నా యందు ఉండవలసినటువంటి వాడివి, నా యందు శత్రుభావం ఉన్నటువంటి వాడు ఎలా చేస్తాడో అలాంటి పని నువ్వు చేసావు. త్వయా ఏతద్ అనుష్ఠితం, నీ చేత ఈ విధంగా ఆచరింపబడింది. ఎలాంటిది? రిపూణాం సదృశం అంటే శత్రువులాగా. నివర్తయ రథం శీఘ్రం యావన్నాపైతి మే రిపు, యది బాధ్యు యది వా అధ్యుషితోసి త్వం స్మర్యతే యది మే గుణః, యది వా అధ్యుషితే అసి త్వం, నువ్వు చాలా కాలం నుంచి నా దగ్గర చేసావు కదా నువ్వు, అలాగే నా గుణాలన్నింటినీ కూడా నువ్వు స్మరణలో ఉంచుకోవాల్సినటువంటి వాడివి. నీకు నా గుణాలను, నా పరాక్రమాలు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడివి కనుక అయితే యావన్న అపయేతి మే రిపు, నా శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ముందే నన్ను వెంటనే నా రథాన్ని వెనక్కి తిప్పి ఆ చోటుకి తీసుకెళ్ళు. ఎందుకంటే ఈ లోపల నా శత్రువు అయినటువంటి వాడు వెళ్ళిపోతాడేమో అక్కడి నుంచి. ఎందుకంటే నేను పారిపోయాను అనుకునే. అందుకని నువ్వు వెంటనే వాడి దగ్గరికి రథాన్ని వెనక్కి తిప్పి వాడి దగ్గర తీసుకెళ్ళాలి. నువ్వు కనుక నిజంగా చాలా కాలం నుంచి నా దగ్గర పనిచేసి ఆ పని చేసినటువంటి విశ్వాసం, భక్తి నా ఎందుకని ఉన్నట్లయితే, నా గుణాలన్నీ నీకు గుర్తున్నట్లయితే నువ్వు నా రథాన్ని నివర్తయా వెనక్కి తిప్పవలసింది. వెనక్కి తిప్పి వేగంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా. ఏవం పరుషముక్తస్తు హితబుద్ధిర్ అబుద్ధినా అబ్రవీత్ రావణం సూతో హితం సానునయం వచః. ఇలాగా పరుషమైనటువంటి విధంగా మాట్లాడాడు కదా సూతుడిని. ఎందుకంటే వాడి హితం కోసమే తీసుకొచ్చాడు. యుద్ధభూమి నుంచి దూరంగా ఎందుకు తీసుకొచ్చాడు సారథి? అక్కడ ఉంటే శత్రువు చేతిలో వధింపబడతాడు. అందుకని వాడి హితం కోసం, వాడిని రక్షించడం కోసం ఆలోచించి వెనక్కి తీసుకొచ్చాడు. అలాంటి వాడిని ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వాడితో. అయినప్పటికీ సారథి వినయంగా అనునయమైనటువంటి హితమైనటువంటి మాటలతో చెప్తున్నాడు. దాని రాజు అయినటువంటి రావణాసుడు ఏమనంటే, నా భీతోస్మి నా మూఢోస్మి నోపజప్తోస్మి శత్రుభి. ఓ రాజా, నా భీతోస్మి, నేను భయం వల్ల తేలేదు. అంటే వాడు ఏమనుకుంటున్నాడంటే నువ్వైనా భయం వేసి తీసుకొచ్చావా అంటున్నాడు. నేను భయపడడం వల్ల కాదు. నా భీతోస్మి, నేను భయపడలేదు. నా మూఢోస్మి అంటే తెలియనటువంటి వాడిని కాదు నేను. మూఢుడంటే ఏమీ తెలియనటువంటి వాడు, నేను తెలియనటువంటి వాడిని కాదు. నా ఉపజప్తోస్మి శత్రుభి, శత్రువుల చేత నేను వాళ్ళకి అధీనం అయినటువంటి వాడిని కాదు. అంటే వాడి చేత, శత్రువుల చేత
లంచం పుచ్చుకునో లేకపోతే వాడి దగ్గర ఏదో తీసుకునో అలా వాడికి లొంగిపోయినటువంటి వాడిని కాదు, అలాంటిది ఏం లేదు. నా ప్రమత్తో, అలాగే నేను ప్రమత్తుడను అంటే ఏమిటి, జాగ్రత్త లేనటువంటి వాడిని. అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండడం, పొరపాటు పడకుండా ఉండడం. ప్రమత్తత అంటే పొరపాటు పడడం, జాగ్రత్త లేకుండా, అటువంటి వాడిని కాదు. నా నిస్నేహ, మీ యందు ఉన్నటువంటి స్నేహం పోయినటువంటి వాడిని కాదు. మీ యందు ఉన్నటువంటి భక్తిభావం, స్నేహం అనేటువంటిది నాకేం పోలేదు. నా విస్మృత, అలాగే నేనేమి మీ గుణాలన్నీ మర్చిపోయాను అంటున్నారు, ఏం మర్చిపోలేదు. మీ పరాక్రమం గుణాలు ఎలా మర్చిపోతాను, అందుకని అదేం లేదు, అవి మర్చిపోను. అలాగే నచ సత్క్రియ, నువ్వు నాకు చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా, సత్కారాలు ఉపకారాలన్నీ అవి కూడా మర్చిపోలేదు. అవన్నీ కారణం కాదు. మయాతు హితకామేన యశశ్చ పరిరక్షత స్నేహ ప్రసన్న మనస హితమిత్యప్రియం కృతం. ఏంటంటే హితకామేన మయా, మీ హితమే కోరుకున్నటువంటి నేను, యశశ్చ పరిరక్షత, అలాగే మీ కీర్తిని కూడా జాగ్రత్తగా రక్షించడం కోసం, మీ హితం కోసం, ఈ కీర్తిని రక్షించడం కోసం స్నేహ ప్రసన్న మనస, మీ యందు ఉన్నటువంటి స్నేహభావం, గౌరవభావం అనేటువంటి దాంతో ప్రసన్నంగా ఉన్నటువంటి మనసుతోనే ఉన్నా నేను. అయితే నేను హితం అప్రియం కృతం, మీకు హితమైనటువంటి పని చేశాను, అది మీకు ప్రియం కాకపోయినప్పటికీ అంటున్నాడు. నేను చేసినటువంటి పని మీకు ప్రియం కాదు, ఇష్టమైనటువంటి పని కాదు, కానీ హితమైనటువంటి పని. మనకి ప్రియము హితము రెండు ఉంటాయి. ప్రియం అంటే మనకు చాలా ఇష్టమైనటువంటిది అంటే దాన్ని ప్రియం అంటాం. హితం అంటే మనకి ఏది మంచిదో అది హితం. అందుకని మనం ఏం చేయాలి, ప్రియమైనప్పటికీ హితమైనటువంటిదే మనం దాని అందే మనం బుద్ధి ఉంచాలి. మనకి ఏది మంచిదో అనేటువంటి చెప్తే దాన్నే ఆచరించాలి, అది మనకి ఇష్టం లేకపోయినప్పటికీ. జ్వరం వస్తే చేదు మందు ఇచ్చాడనుకోండి, కషాయం, అయితే చేదుగా ఉన్నటువంటి మాత్రలు, చేదుగా ఉన్నటువంటిది ఇచ్చాడనుకోండి వైద్యుడు, నాకు చేదు ఇష్టం లేదు నేను తిన్నంటే ఎట్లా, అది హితమైనటువంటిది కాబట్టి తీసుకోవాలి ఆహారం. అలాగే వ్యాధి వచ్చినప్పుడు పథ్యం అనేటువంటిది హితమైనటువంటి పని. వ్యాధి పెరగకుండా ఉండాలి, వ్యాధి మనకు వశంలోకి వచ్చి తగ్గిపోవాలంటే దానికి వైద్యుడు చెప్పినట్టుగా ఆ పథ్యం అనేటువంటిది చేస్తూ ఉండాలి. కానీ అది మనకు రుచించదే, దంతంపదేగా. నీకు జ్వరం వచ్చింది, లేకపోతే నీకు ఏదో జబ్బు చేసింది అంటే, లివర్ జ్వరం జబ్బు చేసింది అనుకోండి, నేను ఇప్పుడు ఆవకాయ తింటానంటే ఎట్లా? నాకు ఆవకాయ చిన్నప్పటి నుంచి 2 పూట్ల ఆవకాయ వేసుకుని తినడం అలవాటు, అది ఇష్టం, అదే తింటానంటే అదే నీకు హితం, నీకు ప్రియమైనటువంటిదే కానీ నీకు హితం కాదు, అది నీకు మంచిది కాదు. అలాగే వాడికి డయాబెటీస్ వచ్చిందనుకోండి, షుగర్ వ్యాధి, కానీ వాడికి స్వీట్లు అంటే మహా ఇష్టం అనుకోండి, వాడికి క్రేవింగ్ ఫర్ స్వీట్స్ అంటారు. అలాగా వాడు రోజు పళ్ళు స్వీట్లు తినే అలవాటు ఉందనుకోండి, నాకు అది ఇష్టం నేను తింటాను, నీకు హితం, నీకు ప్రియమే కానీ హితమైనటువంటిది కాదు. కాబట్టి నువ్వేం చేయాలి, ప్రియమైనటువంటి వాటిని పక్కకు పెట్టి హితమైనటువంటి వాటిని యాక్సెప్ట్ చేయాలి, వాటిని ఒప్పుకోవాలి. అందుకని నేను నీకు ఇప్పుడు చేసినటువంటి పని ఉందే, నీకు ప్రియం కాకపోవచ్చు కానీ నీ హితం కోసం చేశాను అంటున్నాడు. హితం అప్రియం కృతం. అప్రియం అంటే ప్రియమైంది కాదు, ఇష్టమైంది కాదు, కానీ హితమైనటువంటిది కాబట్టి కృతం చేశాను నేను నీకు. నాస్మిన్నర్థే మహారాజా త్వం మాం
ప్రియహితే రతం కశ్చిన్ లఘురివ అనార్యో దోషతో గంతుమర్హసి. ఓ మహారాజా, నువ్వు అస్మిన్ అర్థే ఇప్పుడు చేసినటువంటి దీని కారణంగా త్వం మాం ప్రియహితే రతం, నేను మీకు ఎప్పుడు ప్రియము హితము రెండు కూడా చేద్దామనేటువంటి దాని అందే నేను ఎప్పుడు నా బుద్ధి ఉంటుంది. నేను ఎప్పుడు మీకు ప్రియమైనటువంటి విధంగాను హితమైనటువంటి విధంగాను చెయ్యడమనేటువంటిది నాకు అర్థం, దాని అందే నా మనస్సు ఉంటుంది. అటువంటి నన్ను కశ్చిత్ లఘురివ అనార్య, నేను ఏదో అనార్యుణ్ణి అంటే ఏమీ గౌరవింపబడినటువంటి తగినటువంటి వాడిని కానటువంటి వాడిని, తర్వాత నేను ఏదో చాలా నీచమైనటువంటి వాడిని గాను, దోషత నాకు దోషత గంతుమర్హసి, దోషం ఏదో నా మీద నేను చేసినటువంటి వాడిని నాలో దోషం ఉన్నట్టుగా మీరు చూపించడం అనేటువంటిది ఉందే, దోషారోపణ ఉంటారు దాన్ని, అది మీరు చేయకూడదు. ఎందుకంటే మీ యందు నిరంతరం మీకు హితము ప్రియము చేయడం అనేటువంటిది నాకు ఎప్పుడు నాకు బుద్ధి ఎప్పుడు దాని మీదే ఉంటుంది నాకు. అలాంటి నన్ను దోషం అనేటువంటిది ఆరోపణ చేసి నన్ను మీ యందు ఇష్టంగా నేను పనిచేశాను అనుకుంటున్నారు, తప్పది. మీ యందు అలాంటి భావన లేదు నాకు. శ్రూయతాం ప్రతిదాస్యామి యన్నిమిత్తం మయా రథ నదీవేగ ఇవాంభోభి సంయుగే వినివర్తితః. చంద్రుడు ఉదయించినప్పుడు సముద్రం యొక్క జలం బాగా సముద్రం ఆ కాలాల పోటు ఎక్కువ ఉంటుంది. ఆ పోటు వల్ల సముద్రంలో వెళ్ళి కలిసేటువంటి నదులు ఏమవుతాయంటే ఆ నీళ్లు మళ్ళీ వెనక్కి మళ్ళుతాయి. ఆ ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. ఎటువంటి ఉపమానం ఇచ్చాడు చూడండి. ఒక నది సముద్రంలో వెళ్ళి కలుస్తుంది, కానీ పూర్ణిమ నాడు మంచి పోటు ఉంటుంది సముద్రానికి. అలా ఉన్నప్పుడు ఈ నది వెళ్ళి సముద్రంలో కలిసినా మళ్ళీ ఆ జలాలన్నీ కూడా వెనక్కి ఇలా కొడుతుందన్నమాట. ఆ విధంగా యుద్ధంలో నేను ఏ కారణంతో ఈ రథాన్ని అంత వేగంగా వెనక్కి తీసుకొచ్చానో అనేటువంటిది చెప్తాను, జాగ్రత్తగా వినమంటున్నాడు. రథాన్ని యుద్ధంలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి రథాన్ని కాస్త వేగంగా వెనక్కి తీసుకొచ్చేసాను. ఎలాగంటే సముద్రంలో కలిసేటువంటి నదులు ఆ సముద్రం యొక్క పోటు వల్ల పూర్ణిమ నాడు ఆ నీరు అందులో కలిసేటువంటి నీరు వెనక్కి మళ్ళీ వస్తుందో వెనక్కి మళ్ళుతుందో అలా రథాన్ని నేను వెనక్కి మళ్ళించాను. కారణం ఏమిటో చెప్తాను విను అన్నాడు. ఏమిటంటే శ్రమం తవ అవగచ్చామి మహతా రణకర్మణ. మొదటి కారణం ఏమిటంటే రణకర్మణ, నిరంతరము యుద్ధం చేయడం అనేటువంటి దానివల్ల తవ శ్రమం అవగచ్చామి, నువ్వు చాలా తీవ్రంగా యుద్ధం చేసావు చాలాసేపు, దానివల్ల నీకు చాలా శ్రమ అనేటువంటిది కలిగింది. మొట్టమొదటి కారణం అది. నహితే వీర్య సౌముఖ్యం ప్రకర్షం నోపధారయే. ఓ వీరుడా, నువ్వు వీరుడివే, కాదంటం లేదు. అయితే అప్పుడు మాత్రం శ్రమ వల్ల చాలాసేపటి నుంచి ఆ మహత్తరంగా యుద్ధం చేసినటువంటి దాని శ్రమ వల్ల, ఆ యుద్ధంలో అయినటువంటి దానివల్ల నీ బలం క్షీణిస్తున్నట్టుగా ఉంది. అంటే శత్రువుతో సమానమైనటువంటి బలం నువ్వు చూపించాలి కదా, అలా చూపించలేకపోతున్నావు ఆ ఉన్నటువంటి కారణం వల్ల. అందువల్ల శత్రువుతో సమానంగా బలం చూపించడానికి వీలైన స్థితిలో ఉన్నావు కాబట్టి, ఎందుకని అంటే
చాలాసేపు ఎక్కువగా యుద్ధం చేసినటువంటి పరిశ్రమ వల్ల కలిగినటువంటి దీనివల్ల అలసట వల్ల, అందువల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాదుర్భవంతి నః తేషు తేష్వభిపన్నేషు లక్షయామ్య అప్రదక్షిణం. అలాగే నాకు ఎదురుగా కనబడుతున్నటువంటి లక్షణాలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి, ఆ లక్షణాల వల్ల ఏమవుతుందంటే అవి కనుక నిజమైనట్టయితే, అవి కనుక జరిగినట్లయితే దానివల్ల మీకు అమంగళం కలుగుతుంది అని నాకు కనిపించింది. నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాదుర్భవంతి నః. మన ఎదురుగుండా ఏమైతే జరుగుతున్నాయో వాటి యొక్క నిమిత్తములు ఏమిటనేటువంటిది కనబడుతోంది. వాటి వల్ల తేషు అభిపన్నేషు, అవి కనుక ఎదురైతే మనకి లక్షయామి అప్రదక్షిణం, మీకు అమంగళమైనటువంటి విధంగా జరిగేటువంటి అవకాశం ఉందని నాకు కనిపించింది. దేశకాలౌ చ విజ్ఞేయౌ లక్షణాని ఇంగితాని చ దైన్యం హర్షశ్చ ఖేదశ్చ రథినశ్చ బలాబలం. సారథి అయినటువంటి వాడు ఏమేమిటి చూసుకోవాలి అంటే దేశము కాలము పరిస్థితులు, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ప్రదేశం ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే శుభాశుభ లక్షణాలు శుభలక్షణాలుగా ఉందా, అశుభ లక్షణాలు కనబడుతున్నాయా, అలాగే రథి అయినటువంటి వాడు, రథి అంటే రథం ఎవరికి సంబంధించిందో ఆ రథానికి సంబంధించినటువంటి వాడు, ఓనర్ అంటాం కదా, అదనమాట. ఆ రథి అయినటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంది, అలసిపోయి ఉన్నాడా, బాగా యుద్ధం చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అనేటువంటిది పరిస్థితి. దైన్యం హర్షశ్చ ఖేదశ్చ రజనశ్చ బలాబలం. ఉత్సాహం లేకపోవడము, దైన్యము, బలాబలాలు, ఇవన్నీ కూడా ఎదురుగుండా యుద్ధం చేస్తున్నటువంటి శత్రువు యొక్క బలం ఎలా ఉంది, మన స్వామి అయినటువంటి ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన యొక్క బలం ఎలా ఉంది. అందుకని ఈ బలాబలాలు అనేటువంటివి కూడా తెలుసుకోవాలి. ఉత్సాహం లేకుండా ఉందా, ఉత్సాహం కలిగి ఉన్నాడా, అది చూసుకోవాలి. ఇవన్నీ కూడా సారథి చూసుకోవాలి. స్థల నిమ్నాని భూమేశ్చ సమాని విషమాణి చ యుద్ధకాలశ్చ విజ్ఞేయ పరస్యాంతరదర్శనం. అలాగే ఇంకాను ఆ ప్రదేశంలో ఉన్నటువంటిది స్థల నిమ్నాని భూమేశ్చ సమాని విషమాణి చ. యుద్ధంలో ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి భూమి ఎత్తుతగ్గులుగా ఉందా, ఎలా ఉంది, ఎత్తుగా ఉందా, తక్కువగా ఉందా, సమంగా ఉందా, లేకపోతే విషమమైనటువంటిది అంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రదేశమా మనకి యుద్ధం, మన రథం వెళ్ళడానికి, ఇవి తెలుసుకోవాలి నేను. అవి తెలుసుకుని దాని ప్రకారం నడపాలి. అలాగే యుద్ధానికి అనుకూలంగా ఉన్నటువంటిది ఎప్పుడుంది, శత్రువు బలంగా ఉన్నాడా, శత్రువు దుర్బలంగా అవుతున్నాడా, ఇవన్నీ కూడా సారథి తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ శత్రువు యొక్క పరిస్థితిని బట్టి రథం శత్రువు వైపుకి నడపాలా వద్దా అనేటువంటి నిర్ణయించుకోవాలి. ఉపయాన అపయానే చ స్థానం ప్రత్యపసర్పణం సర్వమేతద్రథస్థేన జ్ఞేయం రథకుటుంబినా. అంటే ఈ రథము అనేటువంటి దానికి స్వామి ఓనర్ అయినటువంటి వాడు, రథంలో లోపల ఉన్నటువంటి వాడు, రథానికి చోదకుడు అయినటువంటి వాడు, నడిపేటువంటి వాడు సారథి, డ్రైవర్ అన్నమాట.
అందువల్ల రథ కుటుంబిన ఆ రథానికి సంబంధించినటువంటి వాడైనటువంటి సారథికి రథస్థేన రథంలో కూర్చుని ఉంటాడు, ముందుగా ఉంటాడు సారథి. రథం యుద్ధం చేసేటువంటి వాడు, రథానికి స్వామి అయినటువంటి వాడు వెనకాల ఉంటాడు, సారథి ముందు ఉంటాడు కదా. అందుకని ముందు ఏం జరుగుతుందో పరిస్థితి ముందు సారథి చూసుకోవాలి. అందుకని రథ కుటుంబిన రథస్థేన రథంలో ఉన్నటువంటి రథ కుటుంబి అయినటువంటి సారథికి సర్వమేతత్ జ్ఞేయం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఏమిటి తెలిసి ఉండాలంటే ఉపయాన అపయానే, శత్రువుకి దగ్గరగా ఎప్పుడు వెళ్ళాలి, దూరంగా ఎప్పుడు వెళ్ళాలి. ఉపయానం అంటే అంటే సమీపే, దగ్గరగా. యానం అంటే ప్రయాణం. వాడి దగ్గరగా వెళ్ళడం ఎప్పుడు వెళ్ళచ్చు, వాడికంటే దూరం ఎప్పుడు వెళ్ళాలి. ఉపయాన అపయానేచ స్థానం ప్రత్యపసర్పణం, అలాగే జాగ్రత్తగా శత్రువు దగ్గర నుంచి దూరంగా తొలగాల్సినటువంటి సమయం ఎప్పుడు ఉంది, ఆ అవసరం అనేటువంటిది, ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ సారథి తెలిసినటువంటి వాడు. సారథికి ఇవన్నీ తెలియాలి. అంతేగాని వాడు ముద్దబ్బాయిలో కూర్చుని ముందుగా నడపంటే నడపడం, ఆపంటే అన్నీ వాడు చూసుకుని వాడు చెప్పేదాకా ముందుగా నడిపి ఆపి వాడు చేస్తే వాడు అలాంటి వాడు డ్రైవర్ ఎందుకు? మొత్తం ఇవన్నీ వాడు చూసుకోవాలి. తమ విశ్రామ హేతోస్తథైషాం రథవాజినాం రౌద్రం వర్జయతా ఖేదం క్షమం కృతమితం మయా. పైగా ఇంకోటి ఏమిటంటే, నువ్వు అలసిపోయి ఉన్నావు, మన గుర్రాలు కూడా అలసిపోయి ఉన్నాయి వాడి దెబ్బకి. శత్రువు యొక్క పరాక్రమానికి, వాడి బలానికి, వాడి దెబ్బకి, ఆ యుద్ధంలో భయంకరమైన యుద్ధానికి నువ్వు నీతో పాటు గుర్రాలు కూడా అలసిపోయి ఉన్నాయి. అందుకని ఇద్దరికి కూడా కొంచెం విశ్రాంతి కావాలి. కొంచెం విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ బలం పొందుకోవడానికి అవుతుంది. నువ్వు అలా కాకుండా అలాగే అక్కడే ఉంటే బలం క్షీణించిపోతున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మనకి ప్రమాదం అవుతుంది, అమంగళమైనటువంటి విధంగా అవుతుంది. అందుకని తమ విశ్రామహేతోస్తు, నీ విశ్రాంతి కోసము, తథా అలాగే ఏషాం రథవాజినాం, రథానికి కట్టినటువంటి గుర్రాలకి వాటి యొక్క విశ్రాంతి కోసము నేను ఈ విధంగా తీసుకొచ్చాను. అందుకని ఓ రాజా, రౌద్రం వర్జయత ఖేదం క్షమం కృతమిదం మయా, నువ్వు అందుకని మనస్సులో నువ్వు ఇలా వాళ్ళని పిరికివాడు అనుకుంటారు, ఇలా అనుకుంటారు అనేటువంటి బాధ ఉంది, అది తీసేసేయి. అలాగే నావే ఉన్నటువంటి కోపం వదిలేసేయి. నేను చేసినటువంటి పని ఎందుకు చేశాను అంటే నీ హితం కోసం చేశాను, కాబట్టి నువ్వు కోపం వదిలేసేయి. స్వేచ్ఛయా న మయా వీర రథోయం అపవాహిత, నువ్వేమన్నావు, నీ సొంత బుద్ధిని ఉపయోగించి రథాన్ని వెనక్కి తీసుకొచ్చా అన్నావు. స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి? స్వ ఇచ్ఛ, తన యొక్క కోరిక ప్రకారం. నేను ఈ రథాన్ని వెనక్కి తీసుకురావడం అనేటువంటిది నా కోరికతో కాదు నేను తీసుకొచ్చింది. భర్తు స్నేహపరీతేన మయేదం యత్ కృతం ప్రభో, మీ యందు ఉన్నటువంటి స్నేహం అనేటువంటిది, మీ యందు ఉన్నటువంటి గౌరవం, స్నేహం అనేటువంటి వాటి వల్ల మీ ప్రాణానికి ఇబ్బంది దొరకకుండా ఉండడం కోసం నేను వెనక్కి తీసుకొచ్చాను, కానీ నా సొంత బుద్ధిని ఉపయోగించి దానివల్ల తీసుకురాలేదు. స్వేచ్ఛయా నా రథో అయం అపవాహిత అయం రథ, ఈ రథం వెనక్కి తీసుకురాబడింది ఎందుకు అంటే నా స్వేచ్ఛ, అంటే నా మనస్సుకి ఎంత వస్తే చేయడం అనేటువంటి అర్థం కాదు. ఎందుకని అంటే భర్తు స్నేహపరీతేన, మీ మీద ఉన్నటువంటి స్నేహంతో మీకు రక్షగా ఉండడం కోసం చేయాల్సి వచ్చింది. అందుకని ఆజ్ఞాపయ యథాతత్వం వక్ష్యసి అరినిషూదనా తత్కరిష్యామ్యహం వీర గతా అనృణ్యేన చేతసా. అందువల్ల ఓ వీరుడా, శత్రువుని దమించేటువంటి వాడా, ఇప్పుడు నేనేం చేయాలో ఆజ్ఞాపించు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించి
నన్ను ఏం చేయమంటావో ఆజ్ఞాపిస్తే నువ్వు ఎలా ఆజ్ఞాపించావో అలా చేస్తాను నేను. నువ్వేం చెప్తే అది చేస్తాను. దానివల్ల నువ్వు చెప్పినటువంటి విధంగా చేయడం వల్ల నా మనస్సులో నీకు నేను రుణపడి ఉన్నాను కదా అనేటువంటి భావన ఉంచుకుని దాని ప్రకారం చేస్తాను. అందుకని ఆజ్ఞాపించవలసింది నువ్వు. సంతుష్టస్తేన వాక్యేన రావణస్తస్య సారథే. అప్పుడు సారథి మాట్లాడినటువంటి మాటలకి రావణాసుడు సంతోషం కలిగింది. లేకపోతే వాడు కత్తి తీసి ముందు తన సారథిని చంపేస్తాడు, అంత మూర్ఖుడు వాడు. రావణాసుడు పరమ మూర్ఖుడు కదా. అలాంటిది ఈ సారథి జాగ్రత్తగా ఎనలైజ్ చేసి చెప్పాడు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది వెనక్కి అనే పరిస్థితి అంతా చెప్పడం వల్ల తేన వాక్యేన సంతుష్ట, వాడు చెప్పినటువంటి మాటలకు సంతోషించాడు. రావణ సంతుష్ట తస్య సారథే, ఆ సారథి చెప్పినటువంటి మాటల వల్ల. ప్రశస్యేనం బహువిధం యుద్ధలుబ్ధో అబ్రవీదిదం. అప్పుడు ఏం చేశాడంటే సంతోషించి అనేక విధంగా అతన్ని ప్రశంసించాడు. పోయిన మంచి పని చేశావు, నువ్వు చాలా నాకు నా యందు విశ్వాసం ఉన్నటువంటి వాడు, మంచి పని చేసావు అని వాడిని ప్రశంసించి అన్ని విధాలుగాను. అప్పుడు యుద్ధలుబ్ధుడు కదా వాడు. యుద్ధలుబ్ధుడు అంటే ఇందా చెప్పుకున్నాం, యుద్ధం చేయడం అనేటువంటిది ఎంతసేపు చేసినా ఇంకా చాలదు అనేటువంటి విధంగా లుబ్ధుడైనటువంటి వాడు. అలా ఉండి వాడితో ఇలా అన్నాడు, ఇదం అబ్రవీత్. రథం శీఘ్రమిమం సూత రాఘవాభిముఖం నయా. ఓ సారథి, నా రథాన్ని వెంటనే శీఘ్రం వేగంగా రాముడు ముందుకు తీసుకెళ్ళి ఆపు. నా హత్వా సమరే శత్రూన్ నివర్తిష్యతి రావణ. ఎందుకంటే ఈ రావణాసురుడు ఉన్నాడే, ఈ రావణుడు శత్రువుని పూర్తిగా వధించకుండా ఏనాడు వెనక్కి వెళ్ళలేదు అంటున్నాడు అన్నమాట. ఏ రోజు కూడా యుద్ధభూమిలో శత్రువుని పూర్తిగా సంహరించకుండా వెనక్కి తిరగలేదు ఈ రావణుడు. అందుకని పోనీ రావణుడికి ముందుకు వెళ్తున్నాడు. ఏవముక్త్వా రథస్థస్య రావణో రాక్షసేశ్వర దదౌ తస్య శుభం హేకం హస్తాభరణముత్తమం. ఈ విధంగా పలికి తన సంతోషానికి సూచనగాను ఒక హస్తాభరణం అంటే చేతికి తొడుక్కునేటువంటి ఒక ఆభరణాన్ని వాడికి ఇచ్చాడు సారథికి సంతోషంగా. శ్రుత్వా రావణవాక్యాని సారథి సన్యవర్తత. రావణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం రథాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాడు. తతో ద్రుతం రావణవాక్యచోదిత ప్రచోదయామాస హయాంస సారథి స రాక్షసేంద్రస్య తతో మహారథ క్షణేన రామశరణాగ్రతో అభవత్. రావణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ సారథి ఆ గుర్రాల్ని ఎంత వేగంగా తోలాడంటే ఒక క్షణంలో మళ్ళీ రాముడికి ఎదురుకుండా తీసుకుని నిలబెట్టాడు ఆ రథాన్ని. అంత వేగంగా తీసుకెళ్ళాట. దీంతో 104వ సర్గ పూర్తయింది. ఇప్పుడు మనం 105వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది. ఈ 105వ సర్గ ఉందే మనందరికీ కూడా బాగా తెలిసినటువంటిది చాలామందికి. అంటే మనం నిత్యం మన మాస్టర్ గారు దీంట్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానంగా పూజ చేసుకునేటువంటి వాళ్ళకి బాగా తెలిసినటువంటి సర్గ ఇది. ఏమిటో సర్గ అంటే ఆదిత్య హృదయం అనేటువంటిది అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించినటువంటి సర్గ అన్నమాట. అందుకని మనందరికీ తెలుసు అంటే అర్థం అది. ఆదిత్య హృదయం మనం రోజు చదువుకుంటున్నాం కదా మన మాస్టర్ గారు పూజలో. మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి పూజా విధానంలో ఆదిత్య హృదయం ఇచ్చారు మాస్టర్ గారు. మన మాస్టర్ గారు ఈకే గారు
ఆయన రూపొందించినటువంటి పూజా విధానం ఉందే, దాంట్లో చాలా మహత్తరమైనటువంటి మంత్రాలని, స్తోత్రాలని ఒక కూర్పు చేసి మనకిచ్చారు. నిత్యము ఆ విధమైనటువంటి కూర్పుతో ఆ పూజా విధానాన్ని అనుసరించి మనం పూజ అనేటువంటి కార్యక్రమం చేసుకుంటే మనకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే దాని యందు పూర్తి విశ్వాసంతో, దాని యందు పూర్తిగా నిమగ్నమై చేసుకోవాలి. అందుకని యాంత్రికంగా చేసుకుంటే కాదు. అందులో చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలని, ముఖ్యమైనటువంటి స్తోత్రాలని అవన్నీ సంకలనం చేసి ఆ వేద మంత్రాన్ని ఇలాగా రామాయణంలో, భాగవతం మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి స్తోత్రాలని వీటన్నిటినీ కలిపి ఇచ్చారు మనకి. మనం ఆ వరుసలో ఆ విధంగా చేసుకుంటూ మనం చాలా సంవత్సరాలు ఏ రోజు మానకుండా చేసుకుంటూ ఉంటే, అయితే అవి చేసుకుంటే మాకు శక్తులు వస్తాయా అండి అని కుక్కతోకలాగా చేయకూడదు. శక్తులు ఏమిటి? అవి చేసుకుంటూ ఉండడం వల్ల మనలో మంచి సంస్కారం నిలబడుతుంది, మన బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, మనం అనవసరమైనటువంటి విధంగా ప్రమాదాల్లోకి వాడికి వెళ్లకుండా జాగ్రత్తగా మనకి అవుతుంది. అంతేగాని శక్తులు రావడం కోసం, యుక్తులు రావడం కోసం అలాంటి రజోగుణం, తమో గుణంతో కూడినటువంటి పనులు చేయకూడదు. ఇది చేస్తే మాకు శక్తులు వస్తాయి. ఏమిటి శక్తి కావాలి నీకు? అవతల వాళ్ళందరూ నీ వశంలో ఉండాలా? అందులో కొన్ని ఉంటాయి, మంత సర్వమే వశమానయ స్వాహ అని. దేవుడి వశంలో ఉండాల్సినవి మన లోపల ఉన్నటువంటి శత్రువులు, అంతేగాని బయట శత్రువులు గారు. శత్రువులు బయటనే ఉండరు, లోపలే ఉంటారని చెప్పారు మాస్టర్ గారు. నువ్వు ఎవరిని శత్రువు అని పిలుస్తున్నావో ఆ పిలువబడేటువంటి వ్యక్తి బయట ఉంటాడు, కానీ వాడి మీద ఉన్నటువంటి శత్రుభావం నీ లోపలే ఉంది. ఎందుకంటే శత్రువు బయట ఉంటాడు, లోపలే ఉంటాడని మనకు మెడిటేషన్ ఇచ్చారు మాస్టర్ గారు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఈ మంత్రాలని, ఈ పూజ, ఈ మంత్రాలు చేసేప్పుడు అప్పుడు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని వదిలేయాలి మనసులోంచి. మనకు అందరూ శత్రువులేనండి. అందరూ శత్రువులు ఎందుకుంటారు? నీ దృష్టి ఎలా ఉంటే ఉంటారు. అందుకని ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది ఎంత మహత్తరమైనటువంటిదో మనం చెప్పలేము. అందువలన ఈ ఆదిత్య హృదయానికి అంత ప్రాముఖ్యం ఇవ్వబడింది. అగస్త్య ముని ఆయన ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది, ఈ స్తోత్రాన్ని రాముడికి ఉపదేశించాడు. అది ఆయన చేసినటువంటిది. రాముడికి గురువులైనటువంటి వారు ఎవరు? మరి రాముడు సాక్షాత్తు పరమాత్మ కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అవతారమే కదా. మళ్ళీ ఆయనకు గురువు ఏమిటి అని ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే గురువు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఒక తత్వం, ఒక శక్తి, ఒక తత్వం. అందుకని అందరికీ సృష్టి మొత్తానికి గురువు అయినటువంటి ఆయన. అటువంటి ఆయన మానవుడిగా అవతరించినప్పుడు, అప్పుడు తాను భగవంతుడైనప్పటికీ గురువుని ఆరాధించడం, గురువు యొక్క గురువు నుంచి ఉపదేశం పొందడం, గురువుని ఆరాధించడం అనేటువంటిది తప్పకుండా చేస్తాడు అవతార పురుషుడైనటువంటి వాడు. అంతేగాని నేనే పరమాత్మని కాబట్టి నా గురువు అక్కర్లేదు అనేటువంటిది రాముడు కానీ కృష్ణుడు కానీ అనలేదే. తర్వాత వచ్చినటువంటి పరమ గురువులు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా నేనే గురువుని అయిపోయాను, అందుకని నాకు గురువు అనేటువంటిది అక్కర్లేదు అనేటువంటిది ఎప్పుడు అనలేదు. అది మతి భ్రమించినటువంటి వాళ్ళు అనుకుంటారు గురువు అక్కర్లేదని.
అందుకని రాముడు గురువులు ఎవరంటే మొట్టమొదట దశరథుడు తండ్రే మొట్టమొదటి గురువు, తల్లిదండ్రులు. తల్లి మొదటి గురువు, తండ్రి తల్లిదండ్రులే మొదటి గురువులు. అందుకని కౌసల్య దశరథ మహారాజు వాళ్ళిద్దరు మొదటి గురువులు రాముడికి. తర్వాత పినతల్లు అయినటువంటి వాళ్ళు కూడా సుమిత్ర, కైకేయి వాళ్ళు కూడా వాళ్ళందు కూడా రాముడికి గురుభావమే. తర్వాత వాళ్ళ వంశగురువు అయినటువంటి ఆయన వశిష్ఠ మహర్షి, వశిష్ఠుడు వాళ్ళ వంశం మొత్తానికి గురువు అయినటువంటి ఆయన వశిష్ఠ మహర్షి. తర్వాత విశ్వామిత్రుడు, ఆయన ప్రత్యేకంగా రామలక్ష్మణుని తీసుకెళ్ళి వాళ్ళకి ఎన్నో అన్నీ కూడా ఉపదేశించాడు. అస్త్ర శక్తులన్నీ కూడా సంక్రమింపజేశాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ అరణ్యవాసంలోకి ప్రారంభం నుంచి కూడా భరద్వాజుడితో ప్రారంభించి ఋషులైనటువంటి వాళ్ళందరూ కూడా రాముడికి గురువులాగే వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటివి వాళ్ళకి రాముడికి, సీతకి, లక్ష్మణుడికి వాళ్ళకి ఎన్నో రహస్యాలు చెప్పారు, ఎన్నో ఇచ్చారు వాళ్ళు. అందులో అగస్త్య మహర్షి చాలా ముఖ్యమైనటువంటివి ఇచ్చారు ఆయన. అరణ్యవాసంలో ఉన్నప్పుడు చాలా మహత్తరమైనటువంటి ధనుస్సు ఇచ్చాడు ఆయన. ధనుస్సు, బాణాలు ఇవన్నీ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే అగస్త్య మహర్షి ఇప్పుడు రావణాసుడితో ఫైనల్గా యుద్ధం జరగబోయే ముందు రాముడి దగ్గర స్వయంగా, అంటే ఏమిటి, ఏం జరుగుతుందో ఆయన చూస్తూనే ఉన్నాడనమాట. మహర్షులు అందరూ చూస్తున్నారు కాబట్టి ఆ సమయం రాగానే ఆయన రాముడి దగ్గరికి వచ్చాడు యుద్ధక్షేత్రంలోకి. వచ్చి రాముడికి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉపదేశించి వెళ్ళాడు ఆయన. అదే ఆయన చేసినటువంటి పని. మనకు అలాగే భాగవతంలో శ్రీకృష్ణుడికి కూడా మరి ఆయన సాందీపని మహర్షి దగ్గర విద్యను నేర్చుకోవడం కోసం శిష్యుడిగా వెళ్ళాడు. వాళ్ళ తండ్రి అయినటువంటి వసుదేవుడు ఉపనయనం చేసి తీసుకెళ్ళి సందీపం దగ్గర దింపొచ్చాడు. 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నాడు కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా. మరి నిజానికి చెప్తే సాందీపని ఆయన మహర్షి, ఆయన సందీపని ఋషి, మంచి విద్యావంతుడు ఋషి. శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ. కానీ అయినప్పటికీ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించి విద్యను నేర్చుకున్నాడు. కాకపోతే ఆ విద్యలన్నింటికీ అధిదైవం తానే కాబట్టి అది లీల అన్నమాట అది. అందుకని ఇక్కడ కూడా అంతే, అగస్త్యుడి చేత. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. తతః అంటే అప్పుడు, సమరే అంటే యుద్ధమనందు, పరిశ్రాంతం అంటే అలసటగా ఉండి అలసట పొందినటువంటి వాడై, చింతయా స్థితం ఎలా చేయాలి అనేటువంటిది ఆలోచనతో ఉన్నటువంటి వాడై, రావణంచ అగ్రతో దృష్ట్వా, ఈ రావణుడు మళ్ళీ వెనక్కి వచ్చి తను ఎదురుగుండా వచ్చాడు కదా. ఇప్పుడు వాడు చావు దెబ్బతిని ప్రాణాలు తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ వెనక్కి తిరిగి అతి వేగంగా వచ్చి తను ఎదురుగుండా నిల్చున్నాడు. అందుకని రావణంచ అగ్రతో దృష్ట్వా, రావణాసురుణ్ణి తన యొక్క ముందు నిలిచినటువంటి వాడుగా చూచాడు. యుద్ధాయ సముపస్థితం, యుద్ధం అనేటువంటి దానికోసం ఎదురుగుండా ఉన్నటువంటి వాడు, ఎదురుగుండా నుంచున్నాడు. వాడు యుద్ధం చేయడం కోసం వచ్చి నుంచున్నాడు రావణాసురుడు. అలాంటి స్థితిలో
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం. ఆ యుద్ధం చూడడానికి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ గుమికూడి ఉన్నట్టు వాళ్ళు. అలాంటి సన్నివేశం. ఆ సన్నివేశం ఎటువంటిది చూడండి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం అక్కడి నుంచి రాముడి చేతిలో చావు దెబ్బతిని పారిపోయేటువంటి రావణాసురుడు మళ్ళీ అతివేగంగా వచ్చి ఎదురుగుండా నిల్చున్నాడు మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా. ఈ యుద్ధాన్ని చూడడం కోసం దేవతలందరూ కూడా గుమికూడి ఉన్నారు. రాముడు ఇలా ఉన్నాడు, యుద్ధ పరిశ్రాంతం, చాలాసేపటి నుంచి భీకరంగా యుద్ధం చేసిన దానిలో కొంచెం అలసి ఉన్నాడు. తర్వాత చింతయా స్థితం, కొంచెం ఆలోచిస్తున్నాడు. అంటే ఏం ఆలోచిస్తున్నాడు? యుద్ధం చేయగలం లేదా అని కాదు, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్. ఇప్పుడు వాడు వచ్చేసి ఉంచున్నాడు మళ్ళీ అని ఏం చేయాలని ఒకసారి ఆలోచిస్తున్నటువంటి వాడు ఆ స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడితో అటువంటి రాముడు అలా ఉన్నప్పుడు ఉపగమ్య అబ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ స్తదా. అప్పుడు భగవంతుడు అయినటువంటి అగస్త్య మహర్షి ఉన్నాడు. ఆయన ఉపగమ్య రాముడి దగ్గరగా వెళ్ళి రాముడితో అన్నట్ట. అగస్త్య మహర్షిని భగవాన్ అన్నాడు ఏమిటండి అంటే, అగస్త్యుడు భగము కలిగిన, అంటే భగము అనేటువంటి 5 లక్షణాలు ఉంటాయి, దివ్య లక్షణాలు. ఆ దివ్య లక్షణాలు 5 నుండి కలిపి భగం అంటారు. అవి కలిగినటువంటి వాడిని భగవంతుడు అంటారు. ఆ లక్షణాలు భగవంతుడి యొక్క దీంట్లో ఉంటాయి. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే వాడిని కూడా భగవంతుని అంటారు. ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు, అందుకని ఆయన భగవానుడు. కానీ ఆ లక్షణాలు కలిగినటువంటి ఋషి ఈయన కూడా ఆ దివ్య లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన కూడా భగవాన్ అన్నాడు. భగవాన్ అగస్త్య, భగవంతుడైనటువంటి అగస్త్యుడు ఉపగమ్య ఉపగమ్య రాముడి దగ్గరగా వెళ్ళి అబ్రవీత్ పలికేట. అంటే రాముడితో దగ్గరగా వెళ్ళి రాముడితో మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన రాముడితో ఏం మాట్లాడతాడో రేపు చెప్పుకుంటాం వివరంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.